వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా రాష్ట్రంలోని మారుమూల గ్రామమైన నూజివీడు మండలం రావిచెర్ల గ్రామ ప్రెసిడెంట్ కు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని కథ వ్యాపారం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ టీడీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావును మహాత్మా గాంధీ 150వ జయంతి స్మారక పురస్కారాన్ని అందజేశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో గణతంత్ర దినోత్సవం నాడు ఈ పురస్కారాన్ని అందజేశారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని అందుకొని తిరిగి గ్రామంలోకి వచ్చిన కాపా శ్రీనివాసరావుకి గ్రామ ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రజలు నాయకులు ఘనంగా సన్మానించారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడిన వ్యక్తులకు అంకిత భావంతో పనిచేసిన వారికి ఈ పురస్కారం అందజేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ నుండి ఈ పురస్కారం కాపా శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వంటి గొప్ప సందర్భంలో ఈ గౌరవం దక్కడం జీవితంలో మర్చిపోలేనని, ఈ గుర్తింపుతో బాధ్యతలు మరింత పెరిగాయని ఆయన అన్నారు. మాకు మా గ్రామానికి చాలా గర్వకారణంగా ఉంది. మా మామయ్య గారికి మేము ఎప్పుడు ఇలాగే సపోర్ట్ గా ఉంటామండి. అసలు మా గ్రామం తరఫున లేడీస్ కూడా మేము చాలా సపోర్ట్ గా ఉంటాం ఆయనకి ఎప్పుడు. గారికి ఈ అవార్డు రావటం మా గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు చేసిన పనులన్నీ కూడా ఒక వర్గానికి కానీ లేకపోతే ఒక ఊరికని కాదు ఆయన చేసింది. ప్రతి ఊరికి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అది వర్గంతో కానీ లేకపోతే ఆయన రిలేషనా లేకపోతే ఊర్లో మనిషి అనేది ఆయనకి అసలు సంబంధం లేని విషయం. ఆయన వచ్చి హెల్ప్ అడిగారు అంటే ఆయన దగ్గరికి అది ఎలాంటి వాళ్ళైనా సరే ఆయనకి చేతనైన సాయం చేస్తూ ఈ రోజు మా గ్రామాన్ని ఇంత అభివృద్ధి చెందేలా చేసి ఢిల్లీ వరకు మా ఊరి పేరుని రావిచెర్ల గ్రామాన్ని తీసుకెళ్ళినందుకు మాకు అందరూ చాలా గర్వకారణంగా ఉంది. అందుకని చేసేప్పుడు డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2026 న్యూఢిల్లీలోనే జన్పథ్ కర్తవ్య ప్రధాన జాతీయ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. నా రావిచెర్ల గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీరాజ్ శాఖ ఢిల్లీ వారి అట్లాగే భారత రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ వారికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజు శాఖ వ్యవస్థ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి న్యూఢిల్లీలోనే ఎయిర్ ఇండియా అథారిటీ
ఇండియా ఆప్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తమ సర్పంచుల్ని పిలిచి మరి ఏదైతే 2025, 2026లో గ్రామ పంచాయతీలు ఉత్తమ పంచాయతీలు తీర్చిదిద్దారో ఈ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఆ ఒక కార్యక్రమంలో మరి జాతీయ పంచాయతీ మినిస్టర్ గారు అట్లాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులు భారతదేశంలో ఎవరైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో బాగా పనిచేశారో 10 రాష్ట్రాలను ఎంపిక చేసి ఆ 10 రాష్ట్రాలను కూడా ఆ ఒక సభలో ఎంపిక చేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి 10 స్థానాల్లో మొదటి స్థానంలో హిమాచల్ ప్రదేశ్, రెండో స్థానం మూడో స్థానంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ కూడా టాప్ 10లో నిలవటం జరిగింది. అనంతరం ఏదైతే భారతదేశం నుంచి ఉత్తమ సర్పంచులుగా ఎంపిక కాబడ్డారో అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 25 జిల్లాల నుంచి 10 మంది సర్పంచులను ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రివారులు అట్లాగే పంచాయతీరాజ్ మరి అధికారులు ఈ యొక్క బాగా పనిచేసినటువంటి సర్పంచులు 10 పంచాయతీలని ఎంపిక చేసి ఈ 10 పంచాయతీ సర్పంచులకి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులో మొదటి స్థానం హిమాచల్ ప్రదేశ్ సర్పంచ్ గారు లేడీ ఆమెకి ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండో పేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి రావుచర్ల పంచాయతీ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు గారి పేరు నన్ను పిలవటం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా మరి ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ యొక్క రావుచర్ల గ్రామాన్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటం అట్లాగే ఈ యొక్క రావుచర్ల గ్రామానికి మరి గతంలో 2014 నుంచి 2019 దాకా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మరి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు మరి రావుచర్ల గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నట్టు ఆ నిధులు ఈ గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13,328 గ్రామ పంచాయతీలకు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా మరి భారీగా నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించినటువంటి పరిస్థితి. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే ముఖ్యంగా నేను ఆ రోజు ఏదైతే నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఒక ఆధ్వర్యంలో మరి యొక్క రావుచర్ల గ్రామానికి అత్యధికమైన వాటి మరి నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రావుచర్ల గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్లోకే మొదటి స్థానం వచ్చేటట్టు నేను ఆ రోజే పనిచేయడం జరిగింది. మరి ఆ రోజు 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం చేయటం మరి పంచాయతీల నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటం వల్ల 2021లో మరొకసారి నేను పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచినప్పటి నుంచి కూడా మరి నిధులు లేక మరి పంచాయతీలు నడపడం కష్టసాధ్యంగా మారిన టైంలో 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మరి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ పంచాయతీలని మళ్ళీ అభివృద్ధిలో తీసుకెళ్తూ పునర్వైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి అవార్డు రావటం అంటే గ్రామ ప్రజల సహకారం మేము మరువలేంది. ఈ యొక్క అవార్డు నా గ్రామ ప్రజలకి అట్లాగే నా మండల స్థాయి అధికారులకి గ్రామ స్థాయి అధికారులకి ఈ యొక్క అవార్డు నేను అంకితం చేస్తా ఉన్నాను. మరి ఏదైనా ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మమేకం చేసి అధికారులతో సమన్వయం చేసి గ్రామాన్ని ఎప్పుడైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు ఇస్తా ఉంటాయో ఆ నిధులను ఎక్కడ కూడా పక్కదారులకు వెళ్లకుండా మరి వచ్చిన రూపాయి దుర్వినియోగం చేయకుండా ప్రజల సహకారంతో ఈ యొక్క నిధుల్ని మనం ఎప్పుడైతే ఖర్చు పెట్టగలుగుతామో ఆ ఒక గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపిక అవుతాయి అనే దానికి ఉదాహరణ రావుచర్ల గ్రామ పంచాయతీ అనేది కూడా మీ అందరు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క అవార్డు నాకు చాలా
గౌరవాన్ని పెంచింది. అట్లాగే నా రావుచర్ల గ్రామ ప్రజలకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ యొక్క అవార్డు అట్లాగే చెందుద్ది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, మా గౌరవ ఎంపీ గారు మరి పుట్టా మహేష్ గారికి, మాకు కూడా మేము ఢిల్లీ వెళ్తే మాకు చక్కని అకామిడేషన్ ఇచ్చినాయి. మరి ఈ యొక్క అవార్డుకి మాకు ప్రోత్సహించినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పుట్టా మహేష్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదేమైనప్పుడు కూడా నేను ఇంకా మరి ఈ అవార్డు నన్ను బాధ్యతలు ఇంకా పెంచింది. రాబోయే కాలంలో ఇంతకంటే మెరుగ్గా గ్రామాభివృద్ధి కోసం పనిచేసి ఈ గ్రామాన్ని ఈ రోజు మరి ఏదైతే 10 గ్రామాల్లో రావుచర్ల గ్రామాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో 10 కాదు, రావుచర్ల నుంచి మరి ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంగా ఆంధ్రప్రదేశ్ లో రావుచర్ల గ్రామాన్ని మరి మొదటి స్థానంలో ఉంచడానికి నా గ్రామ ప్రజలతో, నా గ్రామ అధికారులతో నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే ఈ యొక్క నాకు మరి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం మరి రావుచర్ల గ్రామానికి ఈ యొక్క అవార్డు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవార్డుని మరి నా గ్రామ ప్రజలకు నేను అంకితం ఇస్తాననేది కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, మరి రాబోయే కాలం మళ్ళీ మా సారథి గారి ఆధ్వర్యంలో మా రావుచర్ల గ్రామాన్ని ఎంతకంటే బాగా ఇంకా అభివృద్ధి చేస్తానని మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.